సూర్యాపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మారపల్లి సావిత్ర మాదిగ మరియు పట్టణ అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి మాదిగ సంయుక్తంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ మెప్మా కోఆర్డినేటర్ ఈ శ్వేతను కులం పేరుతో దూషిస్తూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సూర్యాపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మారపల్లి సావిత్ర మాదిగ మరియు పట్టణ అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి మాదిగ సంయుక్తంగా మాట్లాడుతూ మెప్మాల్లో కొన్ని అవకతవకలు జరిగాయని, ఎస్సీ మహిళా ఉద్యోగి శ్వేత పైన అనేక ఆరోపణలు చేస్తూ కులం పేరుతో దూషిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా మెప్మాలో అవినీతి జరిగిందని, దానికి కొంతమంది ఆర్పీలు సభ్యులు తిరిగి చెల్లిస్తామని బాండ్ పేపర్ రాయించి తిరిగి చెల్లించక కాలయాపన చేస్తున్నారని, జిల్లా కోఆర్డినేటర్గా వారిని అడిగితే నువ్వు ఎస్సీ మాదిగవు, నువ్వు చెప్తే మేము కట్టాలనా అని కులం పేరుతో మేము కట్టం ఏం చేసుకుంటావో చేసుకోమని సంబంధం లేని కొంతమంది వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా నా మనోభావాలను దెబ్బతీస్తున్నారని, వెంటనే వారిపై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది విలేకరులమని తమ నోటికి వచ్చినట్లు మహిళలను చూడకుండా బూతులు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే విలేకరి అర్హత నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు మాట్లాడుతూ ఎవరైనా ఉద్యోగం చేయవచ్చని, దానికి మాదిగ అని రెడ్డి అనే కులం పేరుతో వివక్ష చూపడం దారుణమని, ఇలాంటి అర్థం లేని ఆరోపణ చేయడం తగదని, వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని, శ్వేతపై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకోమని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పక్షాన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఆర్పీలు అన్నపర్తి రాణి, కోలమ్మంగ, నూకల విజయ, గోన విజయ, మంత్రాల పద్మ, రేణుక, జాస్మిన్, మణి, కవిత, నాగమణి, నూర్ జాన్ తదితరులు పాల్గొన్నారు. మీ రెడ్డి కులం ఏందో మాదే కులం ఏందో అప్పుడు మాట్లాడతాం. ఓకే, ఇలాంటివి జరగవద్దని కోరుకుంటూ, ఎవరు కూడా కుల వివక్షలు చూపించొద్దని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా కోరుకుంటూ రాలేకపోతే మాదిగా ముందుకు పోనిచ్చేది ఉందా లేదా? ఒక మహిళ జాబు మున్సిపాలిటీలో జాబు చేస్తుండగా ఆమె మీద ఎన్ని ఆరోపణలు, ఇప్పుడు కాదు గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చి మస్తు బాధలు పెట్టింది ఉండవద్దు అని. ఆమె నిలదొక్కుని మున్సిపాలిటీలో జాబ్ చేసుకుంటూ మున్సిపాలిటీలో టీఎంసీగా పనిచేస్తున్న శ్వేత గారు కులం పేరుతో దూషించడం కానీ, మహిళలనే జ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడడం, సభ్య సమాజం తలదించుకునే రీతిలో మాట్లాడడం సిగ్గుచేటనే విషయం. కులాల ప్రస్తావన అక్కర్లేదు, ఎవరు చదువుకోవడానికి ఉద్యోగం వస్తుంది, నీకు చదువుకుంటే నీకు వస్తుంది. బజారు తిరిగే వాళ్ళకు ఉద్యోగాలని, ఎస్సీలకు ఇంత పెద్ద ఉద్యోగాలంటే ఖబర్దార్ బిడ్డ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఎవడి కులం పేరుతో చెప్పిన నడి బాదార్లా ఉరికించి కొడతాం. ఎంఆర్పిఎస్ తరఫు నుంచి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఏ కులాన్ని కించపరిచే రీతిలో ఎక్కడ మాట్లాడలేదు. కానీ మీరు మీ కులహంకారంతో మాట్లాడే తీరును మీ మెడలు వచ్చి నడి బజార్లో క్షమాపణ చెప్పించే పరిస్థితులు తెచ్చుకోకండి. ఇకనైనా మీ కులం కానీ మీ మతం కానీ ఆ ప్రస్తావన మా సందర్భం లేకుండా మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా శ్వేత జోలికి వచ్చి నేరం చేసిన వాళ్ళే అవినీతి పరులే, దానికి లెక్కలు కూడా ఆ సంఘాల వాళ్ళు, ఆర్పీ సంఘాల వాళ్ళు లెక్కలు కూడా చూసుకున్నారు. మీరు రాసిచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి, టైం పెట్టి రాసిచ్చిన డబ్బులు కడతామని. అవి ఎక్కొట్టడానికి మీరు శ్వేత మీద ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే శ్వేతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా ఉంటుందనే విషయాన్ని మీకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాము. ఏది ఏమైనా సరే మీరు కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మీరు గవర్నమెంట్కి కట్టండి. అట్లనే శ్వేతకు అండ ఉన్నటువంటి మహిళలు సైతం మీరు కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. మీకు మేము ఇది అప్పీల్ చేసుకుంటలేము, హెచ్చరికలు చేస్తున్నాం. వార్తలు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి శ్రీనిధిలో కానీ మహిళా పొదుపు సంఘాల్లో కానీ ఎవరైతే అవినీతి చేసిందో
వారిపైన గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు. దానికి ఒక కమిటీ వేసినారు. కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి ఈ మున్సిపాలిటీ టౌన్లో పనిచేసేటువంటి శ్వేతా మేడం పైన కొంతమంది కావాలనే అక్కసుతోటి ఒక ఎస్సీ మాదిగా జిల్లా పోస్టులో ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది ఓర్వలేనటువంటి స్వార్థపరులు ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరు అవినీతి చేస్తే వాళ్ళ మీద ఆ కలెక్టర్ గారు కానీ లేకపోతే కమిటీ కానీ చర్యలు తీసుకుంటారు. కానీ మాట్లాడడానికి ఈ పొదుపు సంఘాలతో పనిచేయనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు మంజుల కానీ ఆ వెన్న కవితారెడ్డి అనేటువంటి ఆ రెడ్డి, మరి ఆ రెడ్డి ఆమెకు సంబంధమే లేదు, ఒక విలేకరిని ఎమ్మటి పెట్టుకొని దుష్ప్రచారం చేస్తూ శ్వేతా మేడం కానీ ఆ రాణి అనేపరిత రాణి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళితుల మహిళల్ని కించపరిచే విధంగా ఆ విలేకరి ఎవరు మరి ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారిపైన ఎలాంటి ఆరోపణలు లేనటువంటి శ్వేతా మేడం పైన మీరు రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ విలేకరైనా నిజాన్ని తెలుసుకొని ప్రచారం చేయండి. నిజం లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకుని లేదు ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. మీ విలేకరి, మీ అక్రిడిటేషన్ కార్డు ఏ విధంగా ఉందో, మీ ఏ పార్టీ విలేకరులో మాకు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, ఎవరు వెంట ఉందో మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచనని సక్రమంగా సరి చేసుకుంటే మంచిది. లేకపోతే మందకృష్ణ మాదిగ గారి పక్షాన, మాదిగ మహిళా సమైక్య పక్షాన మీకు బుద్ధి చెప్పక తప్పదు. శ్వేత వెంట మాదిగ మహిళా సమైక్య ఎంఆర్పిఎస్ సంఘం ఉంది. నిజంగా ఎవరు అవినీతి చేస్తే, నిజంగా శ్వేత గారు ఏమైనా తప్పులు చేస్తే గౌరవ కలెక్టర్ గారు, కమిటీ గారు చూసుకుంటారు. కానీ మీరెవరు మాట్లాడడానికి? మాదిగలు ఉద్యోగం చేసే అర్హత లేదా? రాజ్యాంగమే కల్పించింది ఎవరెక్కడ ఉద్యోగం చేయాలని. నేను ఆర్పిల సంఘానికి కార్యదర్శిని అండి. నా పేరు కోలమంగ. గత మీడియా ద్వారా ఏమైందంటే శ్వేత మేడము శ్రీనిధి డబ్బులు రీపేమెంట్ చేసే క్రమంలో తను డబ్బులు కట్టమని చెప్పి అడిగినందుకు లెక్కలు తప్పు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే 12 సంవత్సరాల క్రితం మేము పోయి లెక్కలు చేసి ఫలానింత అమౌంట్ కట్టాలమ్మా నువ్వు అని చెప్పి ఒక బాండ్ పేపర్ రాసిచ్చి ఇట్లా కట్టకుంటే కేసులు అయితే ఇట్లా అవుతుందని చెప్పేసి మాట్లాడి మేము రాసిచ్చి వచ్చిన 12 సంవత్సరాల నుంచి అమౌంట్ రీపేమెంట్ చేయకపోగా ఆ సంఘాలకు లోన్లు ఎటువంటి లోన్లు రాకుండా ఆ సభ్యురాలందరూ వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ ముందర కూడా